మంటే చేపలు పడదామంటే ముసలోడకి మొత్తం ప్లాన్ ఫ్లాప్ చేసిండు. మన దరిద్రము ఎంటుంటే గిట్లనే అవుతుందిరా. దరిద్రమా అంటే మన ఎంతున్నది చూడు ఆ దరిద్రం రా. ఓయ్ ఏమంటారు మీరు? గుజగుజ మాట్లాడతారు. అవును నీ గురించే మాట్లాడుతున్నాం. నువ్వే దరిద్రంలాగా మా ఇంటికి వచ్చినావు. ఆ ముసలోడు వచ్చిండు అప్పుడే మమ్మల్ని అసలు చేపలు పట్టకుండా చేసిండు. మంచిగా వాళ్ళు చేపలు పట్టుకొని మంచిగా ఒక డబ్బాలో వేసుకొని దాన్ని మంచిగా చూసుకుందాం అనుకున్నా. వచ్చినాను ఉరుక్కుంటా మా ఆయనక ఈ దరిద్రం లాగానే. ఓయ్ దరిద్రం ఏంటి దరిద్రం? ఎక్కువ అయితేనే మాటలు కొంచెం తక్కువ చేసుకో, లేకపోతే మా అమ్మకి చెప్తా పోయి. ఏమనుకుంటాను? నువ్వు ఏమని అంటున్నావా? నాకు అసలు అర్థం కాలే, ఇప్పుడే అర్థమైంది. నీకెంత ధైర్యం, నువ్వు నన్ను కొడతావా? నువ్వు నన్ను ఫస్ట్ కొట్టినావు, నేను కాదు. అర్థమైందా? అరే సపరేకుండండి రా, మన మమ్మీని తిడతారు మనం ఇట్లా గొడవ చేస్తే. సపరేకుండండి. అన్న అవసరమారా? ఇప్పుడు నిన్ను కొట్టినా కూడా నువ్వు ఆమెను కొడితే ఒక ఆడపిల్లని కొట్టినా కానీ నిన్నే తిడతారు కానీ ఆమెను ఏమన్నారా? నువ్వు సపరేకుండు, నువ్వేమనకు, మళ్ళీ ఎక్కువ పంచాయతీ అయితే. సపరేకుండు గట్లా అంటావారా? పోనీగా నేనే తీసినా కదా జోలి, అందుకోసం సపరేకుంటా. ఏంటి మాట్లాడుకుంటారు జోళ్ళల్లో? ఏం లేదు సపరేట్గా పోయి ఇక్కడ నుంచి మా మధ్యలో ఉండకు. నువ్వు నీతోనే ఎవరుంటారు? నేను పోతానా? చేపలు పడదామని అత్తే అంత గోల్ అయిపోయింది. అరే టెన్షన్ తీసుకోకరా, మనం రేపు వెళ్దాం చేపలు పట్టడానికి. అప్పుడు మనం కంపల్సరీ ఒక వల అయినా ఏదైనా తీసుకెళ్ళి ఆ చేపలు పడదాం. అప్పుడు ఇద్దరం పోదాం, మనం అటు ఇటు చూద్దాము, ఎవరైనా ఉన్నారని చూద్దాం, ఇద్దరం పోయి పడదాం. సరేనా? సరే సరే అప్పుడైతే పద ఇంటికి పద. నేను వెళ్ళేదా? మీ మాటలు విన్నాను. రేపు నేనే మీకన్నా ముందే నేనే పోయి చేపలు పట్టి మీకు చూపిస్తాను, చూసుకోండి. మీకు కూడా తెలుసా, నేను నాకు గౌరక్క కనిపించింది. ఎన్ని రోజులకు గౌరక్క కనిపించింది తెలుసా? బాగా మేము ముచ్చట్లు పెట్టినాం. ఆమె మార్కెట్కి వెళ్తూ ఉండే. అవునా? అసలు అవును, ఈ మధ్యలో అసలు కనిపిస్తనే లేదు, మరి రక్తం లేదు, మన ముచ్చట్లు పెడతానే లేదు. ఏం చెప్తానంత? ఏం బిజీ బిజీ ఉంది. ఈ మధ్యలో పొలం పని పోతుందట, అసలు బిజీ బిజీ ఉంది. అసలు పని టైం దొరకలేదు అసలు రావడానికి. అటు అని ఇటు ఇంట్లోనే అవుతుంది, పనికి వెళ్ళొస్తానని అంటుంది మరి. అవునా? బాగా రోజులైంది చూడక. చూడాలి ఎప్పుడు వస్తుంది మరి. అత్త అన్నది ఏమని చెప్పిందా? ఏమో మరి, అత్త అన్నది బాగా రోజులైంది మన గ్యాంగ్తో ముచ్చట్లు పెట్టలేదు, మంచిగా కలిసి టైం స్పెండ్ చేయలేదని అత్త అన్నది. మరి ఎప్పుడు వస్తుంది? అవును అని ఆమె ఎప్పటి నుంచి అలా పొలం పనికి వెళ్తాను? అసలు వాళ్ళ ఆయన పొలం పని చేస్తూ ఉండేటాడు కదా, మరి ఇప్పుడు ఏమైంది అసలు? ఏమో నాకు కూడా ఏం అర్థం కాలేదు, అసలు ఏం చెప్పలేదు. పనిలో బిజీ ఉన్నా అన్నది అంతే. ఇక దాని తప్ప ఇంకెక్కువ అడగలే. ఇక ఆమెకు మార్కెట్ పోయేది ఉండే, ఇక నాకేమో షాపు పోయేది ఉండే. ఎప్పుడు వస్తుంది మరి? చెప్పిందేమన్నా? ఏం చెప్పలే మరి. అట్లయితే అదో మీరందరు ఇక్కడనే ఉన్నారా? మిమ్మల్ని కలవడానికి వచ్చిన. అబ్బా ఎన్ని రోజులకు దర్శనం ఇచ్చినావమ్మా. ఏంటి ఎటు పోయినా? ఏంటి ఎటు పోలేదు. ఏం చేద్దాం, ఇక పొలం పని చేస్తానా, ఇక దాంట్లోనే బిజీ బిజీ ఉన్నా. తెలుసు కదా, పొద్దున వెళ్తే సాయంకాలంకి రావాలి, అందుకోసం రాలేకపోయినా ఊర్లోకి. అవునా? ఫస్ట్ అన్న చేసేటోడు కదా పొలం పని, నువ్వైతే చేసేదానివి కాదు. మరి ఇప్పుడు ఏమైంది? అవి ఏమైంది? చిన్న ముఖం పెట్టినావు. ఏమైంది? ఏమైంది? ఓ ఎందుకు సైడాను? గౌరీ, ఓ గౌరీ ఎందుకు సైడాను? మీకేం చెప్పాలి, బాధ ఏం చెప్పాలి మీకు అసలు తెలియదు. నేను చెప్పలేదు ఇన్ని రోజులు మీకు కానీ. ఏమైంది? 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 చెప్పు చెప్పు. అవు నువ్వెందుకు ఎడతాను ఇప్పుడు? ఏమో నాకు ఎవరైనా బాధ కనిపిస్తే నాకు ఏడిపేస్తుంది. ఊరుకో ఊరుకో, ఫస్ట్ ఆగు, ఏమైందో చూద్దాం, అడుగుదాం. ఆగు, నువ్వు సపరేకుండా ఊరుకో. సరే ఇప్పుడు చెప్పు గౌరీ, ఏమైందో చెప్పు. ఒకరోజు పొలం నుంచి ఇంటికి వస్తూ ఉంటాగా ఆ నీళ్ళలో ఏదో మిసిలినట్టు అనిపించింది ఆయనకు. అయితే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండే ముందు ముందు. ఏంటి ఈ నీళ్ళలో ఏమన్నా ఉందా? ఏదో మిసిలినట్టు అనిపిస్తుంది. మొసలి విసలు ఏముందేంటి? అమ్మో వెళ్ళిపోతేనే బెస్ట్ ఇక్కడి నుంచి. ఇటురా, నన్ను కాపాడు. ఉన్నారా? ఆ నీళ్ళ నుంచి ఎవరో పిలిచినట్టు శబ్దం వినబడ్డదట, కాపాడు కాపాడు అని. నేను అప్పుడే ఈయన ఎంత లేట్ అవుతుంది ఏంటిదని చూడడానికి వెళ్ళాను. ఓ ఎక్కడ ఏం చేస్తాను? ఎంతసేపు ఇంటికి అత్తలేవేంటిది? అక్కడ ఏం చేస్తాను? నీళ్ళ దగ్గర నిలబడి. అగో నువ్వేనా? నేను ఎంత భయపడ్డా. అవును, అన్వేషణ భయపడతారు. ఏం చేస్తారా నీళ్ళ దగ్గర? ఏమో ఈ నీళ్ళలో ఎవరో పిలిచినట్టు అనిపించింది. నీళ్ళ లోపల నుంచి నీళ్ళ లోపల నుంచి చెప్తారు.
రండి ఇంటికి రండి, బాగాసేపు అయింది, చీకటి అవుతుంది ఇప్పటికే. అత్త అత్త ఆగు ఒక నిమిషం ఆగు. నన్ను ఏదో ఎక్కుతుంది ఎక్కుతుంది. వెళ్తున్నా, లోపలికి వెళ్తున్నా, లోపలికి వెళ్తున్నా. చేతి పట్టండి, నా చేతి పట్టండి. నేను పట్టుకోలేకపోతున్నా. అప్పుడు సోయి తప్పి పడిపోయాను. ఇక నాకు అసలు తెలియదు. లేచినాక అసలు ఈయన జాడలేదు, ఏం లేదు. 2-3 రోజులు వెతికాము, అస్సలు జాడలేదు. ఇంతవరకు ఈయన కనిపించలేదు. ఆ నీళ్ళలో కూడా వెతికాము, అస్సలు ఆయన జాడనే లేదు. ఎంత పని అయింది, కానీ అలా ఎలా మాయమైపోతారు నీళ్ళలో? అవును కదా, నాకు కూడా అదే అనిపిస్తుంది. నీళ్ళలో అలా ఎలా మాయమైపోతారు? ఇంకా దాంట్లో ఏదో సౌండ్ వచ్చిందంటున్నావు ఏంటి? మరి ఇదేమైనా మాయాజాలమా? హే ఊకు, ఏదైనా కావచ్చు. ఏమో, నాకైతే భయమే అవుతుంది. అది తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాం కానీ ఏమీ తెలియలే మాకు. పోనీ ఇక సంగతి ఏంటిదో ఇక మేము మర్చిపోయినా. ఇప్పటికీ ఇది 1 సంవత్సరం అవుతుంది. ఇక ఇప్పటికీ ఎదురు చూపు ఉంది వస్తాడేమో అని. కానీ ఏమో, ఇక దేవునికే తెలుసు. బాధపడకంత మంచి జరుగుతుంది. సరే సరే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి నువ్వు. సరే మరి, వెళ్ళొస్తా. పదండి, మనం కూడా వెళ్దాం. ఇక చీకటి అయ్యేటట్టుంది. సరే సరే, పదండి. రాధా, ఓ రాధా, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నత్తమ్మా. ఇదిగో అత్తమ్మా. ఏమైంది అత్తమ్మా, ఎందుకో బాధగా ఉన్నారు? ఏం చేద్దాం, ఇక బాధ రోజులకు స్నేహితుల్ని కలిసినా కదా. అయితే ఇక వాళ్ళకి ఇంతవరకు చెప్పలే కదా మామయ్య గురించి. అయితే అడుగుతూ ఉండగా ఇక చెప్పిన. మామయ్య గురించి చెప్పేశారా? అవును, చెప్పిన. ఏం చేద్దాం, ఇక వాళ్ళ దగ్గర ఏం దాచేది ఉంది. పోనీలే అత్తమ్మ, ఇక మీరు బాధపడకండి. మళ్ళీ ఆలోచించి ఇన్ని రోజులు ఇదే టెన్షన్లో ఉండే, మళ్ళీ దాని గురించి ఆలోచించకండి. ఎంతన్నా మర్చిపోతామారా మనం, గుర్తుకొస్తూనే ఉంటుంది. నానమ్మ వచ్చినవా? వచ్చిన తల్లి, నా బంగారు తల్లి. నానమ్మ ఇవాళ నన్ను ఆడిపిద్దాం అనుకుంటే నువ్వేమో బయటికి వెళ్ళొచ్చిన ఒక్కదానివే, నన్ను తీసుకెళ్ళలేదు. ఏ రాని రాగానే అత్తవు వెనక పడతావు, ఎందుకే నువ్వు ఇట్లా చేస్తావు? ఓ సతాయించకు నానమ్మని, వెళ్ళి ఇక్కడ చేయాలి. అదే మనకి నప్పటి తల్లిదే. దాదా నా పక్కన కూర్చోతా. కూర్చున్నా. రాను చాలా మొండిగా తయారవుతుంది. పోనీలే, ఆమెకేం తెలుసు మనం ఎందుకు ఆమెను ఎక్కువ బయటికి పంపించమో ఏమో అనేది. మామయ్యకి ఇట్లా జరిగినప్పటి నుంచి ఆమెను బయటికి ఓనిత్తలేము, ఆడనిత్తలే, ఏం లేదు, బందీ పెట్టినట్టు చేస్తాను మనం కూడా. అందుకే రేపు నేను ఈమెను తీసుకెళ్ళి మంచిగా ఆడిపించేస్తా. సరే సరే అత్తమ్మ.